నంద్యాల జిల్లా బనగన్నపల్లిలో అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి జ్వాలాపురం అనే పేరు. వాస్తవానికి ఈ పేరు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. 75 వేల ఏళ్ల క్రితం ఆదిమ మానవుని మనుగడ అంతరించిపోతున్న సమయం నాటిది. అవును, ఆది మానవునికి ఆఖరి ఆయువు నిలిపిన నాటి ప్రదేశమే నేటి జ్వాలాపురం. ఈ చరిత్ర గురించి గ్రామస్తులు ఏం చెబుతున్నారు, జ్వాలాపురం ప్రత్యేకత ఏంటనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందజేస్తారు. జ్వాలాపురంలో ఆదిమ మానవుడు సంచరించి 75 వేళ్ల నాడే ఆదిమ మానవుడు ఇక్కడ సంచరించాయని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. ఇక్కడ పరిశోధనలు కూడా జరిగాయి. ప్రస్తుతం మనం జ్వాలాపురంలో ఉన్నాం. గ్రామస్తున్నారు. కానీ చెప్పండి, జ్వాలాపురంలో ఆదిమ మానవుడు సంచరించాయని చెప్తా ఉన్నారు. మీకు దీని గురించి ఏం తెలుసు? ఇక్కడ ఆదిమానవుడు నివసించినాడు. ఇక్కడ 2 కొండలు జ్వాల అనేది ఏర్పడి 2 అది కొండలది నివసించి బూడిద అయిందని, ఆ బూడిద ఇప్పుడు శుద్ధంగా వాడుకుంటున్నారు అనేది తెలిసింది సార్. పూర్వం ఉన్నారనేది మా పెద్దల నుండి చెప్తే ఇంకా వచ్చింది. అదే పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మీ ఏమేమి ఆనవాళ్ళు కనిపించారు? ఏం ఆనవాళ్ళు సార్? వాళ్ళు పరిశోధనలు చేసినారు. చేతుల వాడు శుద్ధవి, అది చేతుల వాళ్ళ అవి ఉన్నట్టు దంతాలు ఇక్కడ ఉన్నాయని విన్నాం సార్. ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది? ఈ గ్రామానికి జ్వా అంటే 2 అగ్ని జ్వాలలు ఏర్పడి దాని వల్ల జ్వా అనే పదం వచ్చిందని పెద్దలు చెప్పగా విన్నాం సార్. మరి ఇక్కడ బూడిద అది ఉన్నట్టుంది. ఇక్కడ పరిశోధన కూడా జరిగినది. దానివల్ల ఏం బయటపడినాయని తెలుసు. దానివల్ల కొన్ని దూవడం వల్ల మానవుని అస్థికలు కొంచెం బయటపడినాయని పరిశోధనలు కూడా చెప్పినారు సార్. బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి చాలా పరిశోధనలు వాళ్ళు ఎక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టామని అంటున్నారు సార్. అది వరకు ఎంతవరకు విన్నాం సార్. అయితే ఈ ప్రాంతంలో మీరున్నారు. 75 వేల సంవత్సరాల మానవులు నివసించినారని చెప్తున్నారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది అటువంటి ప్లేస్ లో మేము ఉన్నామంటే మాకు ఒక గర్వకారణంగా అనిపిస్తుంది సార్. ఉన్నామంటే ఈ జ్వా అనే ఒక పదములు జ్వాలాపురములు అనే పుట్టిన వల్ల మా అదృష్టమని భావిస్తున్నాం. ఇది ఒక పర్యాటక కేంద్రం చేరి ఇక్కడ బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశోధన అనేది అమ్ముతా ఉన్నారు. ఎలా ఇక్కడ నుండి శుద్ధ అనేది దాన్ని అమ్మి డబ్బు చేసుకుంటున్నారు. చాలా 40 సంవత్సరాల నుండి దొంగతూనే ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఒక పర్యాటక కేంద్రం అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని ఆశిస్తాను. మరికొంతమంది ఉన్నారు, అక్కడ వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో ఆదిమానం సంచరించి అంటున్నారు, మీరేమంటారు? ఆదిమానం వాస్తవం ఉంటాం. చిన్నప్పటి మాకు 50 సంవత్సరాలు అయ్యి అది మా ఇక్కడ ప్రదేశం పుణ్యాలు అని చరిత్ర చెప్తాను. కానీ మా పెద్దలు చెప్పారు. మరి అది అటువంటి ప్రదేశంలో మీరు ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ప్రస్తుతానికి డెవలప్మెంట్ వస్తున్నారు, బిజీ వాళ్ళు చూస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. అది ఏమైనా మాకు చెప్పరు. వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు చేపించే అది మాకు బాగుంటుంది. ఏమన్నా ఏం కనిపెట్టి మాకు ఆధారం చూపించి అయితే మాకు తెలిసిన ప్రకారంగా మేము చెప్తా ఉన్నాము. ఏదైతే మా 50 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన విషయాలు చెప్తా ఉన్నాము. అయితే ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఆది మానవుడు సంచరించాయని చెప్పడానికి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి పరిశోధన జరిపారు. సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశోధనలో కూడా పూర్తిగా ఆధారాలు కూడా లభించాయని చెప్తున్నారు. ఇక్కడ లభించిన ఆధారాలను బళ్ళారి మ్యూజియంలో కూడా భద్రపరిచారని కూడా చెప్తాము. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, జ్వాలాపురం, నంద్యాల జిల్లా. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. ఈస్టర్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన బైడెన్ సహా పలువురు న్యాయమూర్తులు దర్యాప్తు అధికారులను లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారు. వారి చర్యల వల్లే దేశంలో అక్రమ వలసదారులు పెరిగారని దుయ్యబట్టారు. ఓపెన్ బార్డర్స్ పాలసీ ద్వారా సరైన విధంగా తనిఖీలు చేయకుండానే లక్షలాది మంది నేరస్తులను దేశంలోకి అనుమతించారని మండిపడ్డారు. ఇప్పటివరకు పనిచేస్తున్న అధ్యక్షులు అత్యంత అసమర్థుడు బైడెన్ అని పేర్కొన్న ట్రంప్ గతంలో ఆయన ఏం చేశారో ఆయనకే తెలియదన్నారు. గత ఎన్నికల సమయంలో తనను మోసం చేసిన వారికి ఈస్టర్ శుభాకాంక్షలు అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ఓంప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో ఉండి పడటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవ పడుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లుగా తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హావ్ ఫినిష్డ్ మాస్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం మృతుడి భార్య పల్లవి కుమార్తె కోడలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (1981) బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ఓంప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా కూడా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవ పడుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా తెలుపుతున్నారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హావ్ ఫినిష్డ్ మాస్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం మృతుడి భార్య పల్లవి కుమార్తె కోడలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉండడంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ పైనే ఉంది. బలబలాల్లో మజ్లిస్కు మొగ్గు ఉన్న వార్ వన్ సైడ్ కాదంటోంది బీజేపీ. ఇందుకే ఎంఎం వర్సెస్ బీజేపీ పోర్లో ఫలితం ఎలా ఉండబోతుంది, గాలిపటాన్ని అడ్డుకునేందుకు కమలం ముందున్న దారేది అనేది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 22 ఏళ్లుగా మజ్లిస్ పార్టీ ఎంఐఎం పార్టీకే ఏకగ్రీవం. కానీ ఇప్పుడు అలా కుదరదంటూ బరిలోకి దిగుతుంది
భారతీయ జనతా పార్టీ పాత బస్తీపై పట్టున మజ్లిస్కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడింది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. దాదాపుగా 22 ఏళ్ల తర్వాత ఎల్లుండి ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఎన్నిక సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ చక్రి, హైదరాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా ఇటు బీజేపీ పార్టీ దృష్టి పెట్టింది. ఈ ఎన్నిక గత 22 సంవత్సరాల తర్వాత ఈసారి బీజేపీ నామినేషన్ వేయడం జరిగింది. ఇందులో ఈసారి ఎంఐఎంకు కాదు, ఖచ్చితంగా బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంటుందని చెప్పి ఇప్పటికే బీజేపీ అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉంది. కానీ సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఇటు ఎంఐఎం పార్టీకి 49 మంది ఇటు సభ్యుల సంఖ్యాబలం ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పి, ఓటింగ్కు దూరంగా ఉంటామని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్కు ఉన్నటువంటి 24 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారో, లేకుంటే వాళ్ళు ఓటింగ్కు నిజంగానే దూరంగా ఉంటారా, లేకుంటే ఓటింగ్లో పాల్గొంటారా అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వారు ఆత్మ ప్రబోధానుసారం ఓటింగ్లో పాల్గొనాలి, ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పి ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే పదే పదే కోరుతా ఉన్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరొక వైపు ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎవరైతే 13 మంది ఇటు సంఖ్యాబలం ఉందో, అదేవిధంగా తెలంగాణ జనసమితికి సంబంధించినటువంటి ఒక సభ్యుడు, మొత్తం 14 మంది కూడా సో ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారో ఇప్పటికే ఇటు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇటు వాళ్ళిద్దరు కూడా ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు సఖ్యతతో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు కార్పొరేటర్లు ఇటు ఎంఐఎంకు ఓటు వేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి సో బీజేపీ మరి ఏ విధంగా గెలుచుకుంటుందో అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. కానీ బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మరి కాసేపట్లో రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఒక సమావేశం, కీలక సమావేశం జరగబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లకు సమాచారం కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఓటింగ్లో ఎవరైతే పాల్గొనబోతా ఉన్నారో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి ఇతర ఎంపీలు కూడా ఇటు రాజేందర్ కావచ్చు, అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, అదేవిధంగా లక్ష్మణ్, ఇటు కిషన్ రెడ్డి, నలుగురు కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా ఉండబోతా ఉన్నారు. వారు కూడా ఓటింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి బీజేపీ ఏం చేయబోతా ఉంది, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఈ రోజు దానికి సంబంధించి ఉదయం 10 గంటలకు ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్లతో ప్రత్యేకంగా కిషన్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. సో ఎల్లుండి బుధవారం జరగబోయే ఈ ఎన్నికకు సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇతర కార్పొరేటర్లను సో ఏ విధంగా సో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక కీలకమైన దిశానిర్దేశం ఈ యొక్క కార్పొరేటర్లకు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలకు గాను 2 స్థానాలు కూడా బీజేపీ గెలుచుకుంది. ఇప్పటికే ఉత్సాహంతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ స్థానాన్ని కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్తా ఉంది. అదేవిధంగా ఇటు మజ్లిస్ పార్టీకి ఇప్పటికే ఈ స్థానం ఖచ్చితంగా దక్కుతుంది, ఏకగ్రీవం అవుతుంది అని భావించిన తరుణంలో చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఈ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే బలం మాత్రం ఎంఐఎం పార్టీకి ఉన్నప్పటికీ ఇతర పార్టీల కార్పొరేటర్లు ఏం చేయబోతా ఉన్నారు, బీజేపీకి ఎంతమంది ఓట్లు వేయబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. ఎందుకంటే బీజేపీ ఇటు కేంద్ర మంత్రులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఖచ్చితంగా ఈ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపై అయితే సో మరి కాసేపట్లో జరగబోయే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ ఈ కేసులో వాదనలు ప్రతివాదనలు విననుంది ధర్మాసనం. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ జమానాలో రాజ్ కసిరెడ్డి వసూలుకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి 4 సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరు కాలేదు. ఇక ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు సిట్ అధికారులు.
ఇక మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కాసిరెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. చక్రి, మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాజ్ కాసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు కూడా అతను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా స్వీకరించడం, అట్లాగే ఈరోజు కాసేపట్లో ఈ విచారణ ప్రారంభం కానుంది. అయితే ఒకవైపు సిట్ అధికారులు, అట్లాగే మరోవైపు కాసిరెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ వాదనలో ప్రతివాదనలో కూడా వినిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కాసిరెడ్డికి సంబంధించినటువంటి ఒక అంచనాతో, అంటే ఒక వ్యూహాత్మకంగా కూడా సిట్ అధికారులు ఒక ప్లాన్గా కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అతను గత ప్రభుత్వంలో లెక్కర్ విషయంలో వసూళ్లకు పాల్పడ్డారని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కేసు పురోగతిలో ఇతని కోసమే సిట్ అధికారులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతనికి అరెస్టు చేస్తా ముందుగానే భావించినటువంటి కాసిరెడ్డి రాజు ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సిట్ అధికారులు కూడా ఇతని బెయిల్ పిటిషన్ కి ఇప్పుడు అతని న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదించే వాదనలకి ప్రతివాదనలు కూడా సిట్ అధికారులు వాదించే విధంగా కూడా ముందుగానే ప్రిపేర్ అయినట్లు తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వేగవంతం పెంచడం జరిగింది. ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు అట్లాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు 2 రోజుల క్రితమే విచారణ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. విచారణలో కూడా విజయసాయిరెడ్డి ప్రధానంగా కాసిరెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అతను కనుక అదుపులోకి తీసుకుంటే మాత్రం పూర్తి సమాచారం ఏం జరిగింది ఏంటనేది కూడా పూర్తి వివరాలు కాసిరెడ్డి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా సాక్షిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇతను సిట్ అధికారులకు గతంలోనే చెప్పడం జరిగింది. అలాగే మిథున్ రెడ్డికి కాసిరెడ్డికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అతను కూడా విచారించడం జరిగింది. అయితే ఇతన్ని మాత్రం విజయసాయిరెడ్డి కంటే కూడా మిథున్ రెడ్డిని చాలా దాదాపు ఒక 10 గంటల వరకు కూడా విచారించడం జరిగింది. ఈ పూర్తి సమాచారం కూడా సిట్ అధికారులకు వీళ్ళిద్దరి నుంచి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాసిరెడ్డిని అదుపులోకి ఇప్పటికే 4 సార్లు కాసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ 4 సార్లు ఇష్యూ చేసినటువంటి నోటీసులకు అతను స్పందించకపోగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి విచారణ అనంతరం కూడా ఏ విధంగా కాసిరెడ్డి విషయంలో ముందడుగు వేయాలనేది కూడా సిట్ అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో హైకోర్టులో జరిగే ఈ విచారణకు సంబంధించి కూడా పూర్తి వివరాలు, అంటే సిట్ అధికారులు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అట్లాగే ఇతనికి సంబంధించిన కాసిరెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టుకు రావడం జరిగింది. వీరు ఇద్దరు తరపున న్యాయవాదులు కూడా కాసేపట్లో విచారణకు హాజరై కోర్టు వీళ్ళ, అంటే కాసిరెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్పేటువంటి వాదనలో వినే అవకాశం ఉంటుంది. అట్లాగే సిట్ అధికారులు కూడా ఈ వినిపించేటువంటి ప్రతివాదనలు కూడా వినడానికి హైకోర్టు ముందుగానే విచారించేందుకు కూడా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.